बीच बीच में लाइक छोटे छोटे गांव आते ना? हाँ जी, बीच बीच में आते ना? गांव तो सर आपका ऊपर पड़ेगा। नहीं बीच बीच में बोल रहा हूँ। बीच बीच में तो सिर्फ यही मिलेगा आप। अच्छा, ले आप पहुंच जाओगे कहीं नहीं, कितना किलोमीटर? 110। 110। सीधा सिटी मिलेगी आपको। थैंक यू भाई। सिटी मिलेगी आपको। ఇక్కడ రోడే లేదు, ఎట్లా పోవాలరా? ముందు ఇంకొక రోడ్ ఉండే, అది చూద్దాం. ఒకసారి చూడండి, మొత్తం ఐసే, టోటలీ ఐస్. గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రమ్ గాంబోరంజన్. టైం 6:30 అవుతుంది అండ్ ఫుల్ చల్లగా ఉండే. రాత్రి సుక్కలు కనిపించినాయి నాకు, ఒక రేంజ్లో సుక్కలు కనిపించినాయి. ఒకసారి బయట వ్యూ చూపిస్తా. గాంబోరంజన్ ఎదురుగా గ్లేషియర్స్ అండ్ ఒక రివర్. ఈ వ్యూ కోసం ఎన్ని కష్టాలైనా పడవచ్చు. రాదన లేచి ప్యాకప్ చేసేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాం మనం. ఇప్పుడు ఇక్కడ నుండి లే అయితే పోతా. నాకు ఇంకా లేకి ఏ రూట్ కరెక్ట్ ఉందో ఐడియా లేదు. సో ఇక్కడ క్యాంపింగ్ ఉన్నారు, ఈ స్పేస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అడగాలి, ఆయన చెప్తా అన్నాడు. చేతులు జామ్ అయిపోయినాయి నాయి. నేను క్యాంపింగ్ వేసుకున్నాక ఎదురుగా వాటర్, అది ఏమంటారు, చిన్న రివర్ ఉంది కదా, ఇది నా క్యాంపు. ఇక్కడ చూడరు ఎంత ఐస్ అయిపోయింది. ఓహ్ ఓ, ఓడి అమ్మ, రాత్రి అందుకే ఇంత చల్లగా ఉండే. ఈ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో. ఇప్పుడు గిన్నెలు కడుక్కోవాలి. ఇక ఇది మన క్యాంపింగ్. ఎండ వస్తుంది అనుకుంటే ఎండ వస్తూనే లేదు. మనం ఎండ దగ్గర పోదాం. 7:40 అవుతుంది. 5 o'clock వెలుగైపోయింది ఇక్కడ, కానీ ఎండ లేకుండే. వచ్చిందిరా ఎండ వచ్చింది. ఇప్పుడు చూడండి గాంబోరంజన్. లగేజ్ మొత్తం ప్యాక్ అయితే అయిపోయింది అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతా. దట్ ఈస్ గాంబోరంజన్. ఈ జర్నీకి ఎన్ని కష్టాలు పడ్డాను, కానీ అన్నీ వర్త్. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. అయిపోయింది మన గాంబోరంజన్. ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ మనం పదుంకే పోతున్నాము. పదుం పోయేసి అక్కడ నుండి లే ఒక రూట్ అయితే మన తెంగ్జింగ్ బాయ్ చెప్పిండు. అంటే ఈ ఓనరు, ఈ స్పేస్ ఓనరు. రాత్రి మాత్రం సుఖాలు కనిపించినాయి నాకు. All set. 30 kilometers అయితే ప్రాబ్లం లేదు, కానీ 30 kilometers పోయినాక
మళ్ళీ ఒక 30 కిలోమీటర్స్ మొత్తం ఆఫ్ రోడ్ ప్యాచ్. అది దాటేసిపోయినామంటే మనకి ఇక నాట్ ఏ ప్రాబ్లం. ఆడికించి సింగేలా పాస్ అంట పదుం నుండి, అక్కడ పోయిన తర్వాత చూపిస్తా. అండ్ ఇప్పుడైతే ఏం బ్లాగ్ చేయ, ఎందుకంటే ఇదంతా నిన్న మనం చేసిందే కదా వచ్చేటప్పుడు. అండ్ వ్యూస్ మాత్రం మార్నింగ్ వ్యూస్ ఎప్పుడు వస్తున్నాయి. ఇది వన్ టైం లైఫ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ చేస్తామో చేయమో అని చెప్పేసి నేను వచ్చేసిన ఇక్కడ. దాని బెస్ట్ ఎక్స్పీరియన్స్, సూపర్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఆఫ్ రోడింగ్ అయిపోయింది. అది ఎగ్జాక్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే 16 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్ 16 కిలోమీటర్స్. ఇందాకనే చూసిన, సుక్కలు కనిపించినాయి. అమ్మా, పోయేటప్పుడు ఎక్కువ కనిపించినాయి కానీ వచ్చేటప్పుడు కొంచెం అలవాటు ఉండే కదా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని కొంచెం గుర్తుండే, కాబట్టి వచ్చేటప్పుడు జల్దీ అయిపోయింది. చేతులన్నీ గుంజుతున్నాయి. ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని పోతా. ఇప్పుడు 10 వచ్చేసి ఇడికి వెళ్ళి 22 కిలోమీటర్స్. 22 కిలోమీటర్స్ అంటే మనం 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. జాన్స్కర్ అంత ఈజీ కాదు బాబు. నా అసలు రోడే లేదు, చూసిరు కదా నిన్న మీరు, అందుకే నేను ఈరోజు వీడియో చేయలేదు. అసలు రోడ్డు లేదు. ఈ అమ్మ, సుక్కలు కనిపించినాయి. బట్ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ మనకి, మెమరీస్ లెక్క. సోలో రైడింగ్, అది కూడా విత్ ట్యూబ్ టైర్స్. నిన్ననన్నా ఆడ రోడ్డు సాప్ ఉండే ఎవడో ఒకడు వచ్చి హెల్ప్ చేసిండు. అదే ఇక్కడ అయ్యి ఉంటేమా బిస్కెట్ అవుతుండే. పదంకి ఇంకొక 16 కిలోమీటర్స్ ఉంది. అయితే ఇక్కడ రోడ్ బ్లాక్ చేసేసారు. అక్కడ ఏమంటారు, తవ్వుతారట కోసం. మనం పోయే రోడ్ అది. అది మొత్తం బ్లాక్ చేసేసారు. ఇక ఈయనే కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం. 12:30కి ఓపెన్ అంట. 12:10 అవుతుంది. ఒక 20-30 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇక 10 ఆగేది ఏం లేదు. ఇక్కడనే రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి సీదా వెళ్ళిపోదాం. 10 అయితే వచ్చేసినాము. టైము 1 అవుతుంది. అమ్మ, 9:40కి వెళ్ళిన 9 అంటే దగ్గర 1 అవుతుంది. ముందు అక్కడ పెట్రోల్ కొట్టించుకుందాం, ఎందుకన్నా మంచిది. కంజూస్లో కలిసి చేసి కూడా ఆపేస్తే జరా ఇక్కడ మనకే మంచిది. వేరే ట్రిప్పులలో అంటే మనం హైవేలలో ఉంటాం, పెట్రోల్ బంకులు ఏడబడతాడు ఉంటాయి. ఈడ మనకు నమ్మకం లేదు ఏడ పెట్రోల్ బంకులు ఉంటాయి. కానీ కార్గిల్ నుండి నేను 10కి రాగానే మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. లైక్ ఇక్కడ మ్యాక్సిమం నాకు టిబిటియన్స్, బుద్ధిజం వాళ్ళే ఎక్కువగా అనిపిస్తున్నారు. ఇంకా మానిస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఫైనల్లీ మన జాన్స్కార్ అండ్ గాంబో రంజన్ ఈజ్ కంప్లీటెడ్ అఫీషియల్లీ. ఇప్పుడు నెక్స్ట్ అడ్వెంచర్ వచ్చేసి లే. పదుం సెంటర్ నుండి ఒక లెఫ్ట్ ఉంటుంది. ఆ రూట్ ఏమో సింగేలా అండ్ లే రూటు. ఇంకొకటి కూడా ఉంటుంది. పదుం సెంటర్ దాటి కొంచెం ముందు అయిన తర్వాత అది తార్చా రూట్ అంట. అది ఓన్లీ 2 days ఓపెన్ ఉంటుంది, సండే వెనస్డే. అది ఫుల్ ఆఫ్ రోడ్ అంట. కానీ 4 hours మనం లేక్ వెళ్ళిపోతామంట. ఇది 1.5 hour ఎక్స్ట్రా అవుతుంది. మనం ఇంకా అడుక్కుంటూ పోవాలి, ఎందుకంటే గూగుల్ మ్యాప్ ఇక్కడ పని చేస్తలేదు. ఇది కొంచెం పెద్ద టౌన్ కాబట్టి పబ్లిక్ ఉన్నారు, లేదంటే చిన్న చిన్న టౌన్స్లలో అసలు కూడా కనిపిస్తలేరు పబ్లిక్. కడుగుదాం भाई, सिंगेला लेकर रूट यही है. ఇదే రూట్ అంట.
వీడికి వెళ్ళి 250 కిలోమీటర్స్ ఉందంటలే. 250 అంటే ఎట్లా లేదన్నా 5 గంటలు పడుతుంది మనకు. ఇక అదే 6:37 అవుతుంది పోయేవారికి. పోతాం మనం 7 అనుకుంటున్నాం కానీ ఏ టైం అవుతుందో. రోడ్లు బాగుంటే ఇట్లనే ఉంటే 6 కూడా వెళ్ళిపోవచ్చు. టోటలీ డిపెండ్ ఆన్ ద రోడ్. అనకొండ లెక్కనే ఉంది, ఇంకర టింకర. కానీ ఇట్లా కట్టిర్రు అంటే గ్రేట్ అసలు. బీఆర్ఓ ఇంత పెద్ద పెద్ద కొండలు, ఇంత హై ఆల్టిట్యూడ్లో తార్ రోడ్లు వేసిర్రు అంటే తోపాలు. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఇవేం లేకుండే, కానీ ఇప్పుడు ఇవన్నీ 5-6 ఇయర్స్లో ఇన్ని రోడ్లు వేసిర్రు ఇంకా ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. జాన్స్కార్ డైరెక్ట్ మన ఏమంటారు సోన్మార్గ్ టనల్ అని చెప్పేసి అది సీదా లడాఖ్కి కనెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి కార్గిల్ సోన్మార్గ్ నుండి జాన్స్కార్ కూడా ఇంకొక రూట్ వేస్తుర్రంట. అంటే లోకల్స్ చెప్పినుండే నాకు. ఇప్పుడు మనం అట్లా పోవాలి, అదంతా ఆఫ్ రోడింగ్ లెక్క అనిపిస్తుంది నాకు. అయ్యా, మనం కార్గిల్ నుండి లడాక్ పోయి ఉంటే నార్మల్ సీదా తార్ రోడ్ ఉంటుండే, కానీ మనం కొంచెం తీటగాళ్ళం కదా, మధ్యలో జాన్స్కార్ యాడ్ చేసిన. అండ్ జాన్స్కార్ నుండి ఇది ఇంకొక రూట్ తీసుకున్న, సింగేలా అని చెప్పేసి ఆఫ్ రోడింగ్. అమ్మా ఎన్ని కిలోమీటర్లు ఉందో ఇది. ఇప్పటివరకు స్పీడ్ 65 ఉండే యావరేజ్, పడిపోతుంది వాళ్ళ మెల్లగా. కింద మొత్తం లోయ, వీడికి అయిపోయిందంటే సీదా ఆ జాన్స్కార్ లివర్లో పడిపోతాం. సరే రోడ్డే లేదు, ఎవరు లేడు, నొక్కనే ఉన్న రోడ్డు పైన. నచ్చ పడుతుంది ఇప్పుడు. ఏ అమ్మ, ఏట్రా రోడ్డు. ఏదో కారు ఉంది, కారుని కొడదామా. ఎవరు లేడుగా కార్లా. ఇది ఆ జాన్స్కార్ కంటే ఎక్స్ట్రీమ్ ఉందిగా. ఇట్లయితే ఎప్పుడు పోతానో ఏమో నేను లేకి. లౌడా ఇక్కడ రోడే లేదు. ఎట్లా పోవాలరా? ముందు ఇంకొక రోడ్ ఉండే, చూద్దాం. దేవుడా, రోడ్లు మాత్రం అమ్మని బొమ్మను ఆడిస్తున్నాయి నన్ను. అలా
చూసేటోళ్ళకి ఈజీనే అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు తెలుస్తుంది. నేను ఇంతసేపు నడిపి ఎన్ని కిలోమీటర్లు వచ్చిన? 18 కిలోమీటర్లే వచ్చిన. ఇక్కడికి ఇంకో రూట్ కూడా ఉంది, చూద్దాం. అది ఆడ రాసి ఉండే లే అని చెప్పేసి అందుకే వచ్చిన. అవ్వండి లింక్ షీట్ కోంపాటు లే, ఇదేమో మాన్స్ట్రీ టు లింక్ షీట్ అంట. ఏం అర్థమవుతలేదురా అయ్యా నాకు. 4 hours తర్వాత అయితే కూర కనిపించింది. ఈ అమ్మ మనుషులు కనిపించారు. లేదంటే మొత్తం అక్కడ వాళ్ళే ఉన్నారు, రోడ్డు తయారు చేసేటోళ్ళే ఉన్నారు. ఒక మనిషి లేకుండా, ఒక కారు లేకుండా, బండి లేకుండా. ఇప్పుడు జర ఇల్లులు అవి ఇవి కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎవరికైనా కలిసి కరెక్ట్గా రూట్ కనుక్కొని పోదాం. నాకేం అర్థమవుతలే ఏ రూట్ అని చెప్పి. వీడికి లేదు, డాంబర్ రోడ్ ఉన్నట్టుంది. డాంబర్ రోడేనా? అట్లయిపోతే నా కళ్ళు నన్ను మోసం చేసినాయి. నేను అక్కడ అడుగుదాం ఒకసారి. ఆగలు కూడా बीच में लाइक छोटे छोटे गाँव आते ना? बीच में आते ना? गाँव तो सर आपका ऊपर पड़ेगा। नहीं बीच में बोल रहा हूँ। बीच में तो सिर्फ यही मिलेगा। अच्छा, ले आप पहुंच जाओगे पहले कितना किलोमीटर? 110 सीधा सिटी मिलेगी आपको। థ్యాంక్ యూ भाई. सिटी मिलेगी आपको। ఇక్కడ మనుషులను చూసినాక కొంచెం ధైర్యం వచ్చింది. ఇప్పుడు వీడికించి 2 వేస్ ఉన్నాయంట. ఒకటి ఎన్పిడి, అదే నేను చెప్పినా కదా సాటర్డే ఇంకా వెనస్డే ఓపెన్ ఉంటుందని చెప్పి, ఆ రూటు. ఇంకోటి లామాయూరు రూటు. వీడికెళ్ళి 110 ఉందంట. ఇప్పుడు ఆ ఎన్పిడిఏ తీసుకోమంటుండు, ఎందుకంటే ఒకటే బండి కదా. రిక్వెస్ట్ చేస్తే ఓపెన్ చేసేస్తారని అన్నాడు. ఒక 20 కిలోమీటర్లు అయితే గచ్చా రోడ్ ఉంటుందంట ముందు. ఆ 20 కిలోమీటర్లు దాటినాక మంచి రోడ్డు 2 hours లేకి వెళ్ళిపోతామని అన్నాడు. ఆ బ్రిడ్జ్ నుండి కిందికి తీసుకోమన్నాడు, పైకి కాదు. ఇక్కడ రోడ్డు కొంచెం బాగానే ఉంది, చూద్దాం. ఏ రూట్ పోతుందో నాకు కూడా తెలియదు. వాళ్ళ వెనక సైడ్ రూట్ అయితే బంద్ ఉంది. మనోడు అక్కడ నుండి రైట్ తీసుకోమన్నాడు. ఆడ షాప్ వాడు కలిసిండు కదా, కానీ ఆడ రైట్ మొత్తం బ్లాక్ అయి ఉంది. లైక్ స్టీల్ సామాన్ అవి పెట్టేసి ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏ రూట్ తీసుకోవద్దో చూద్దాం. ఇంకా చెక్ పోస్ట్ ఉంది, కానీ వాళ్ళు వదులుతలేరు. ఆర్మీ వాళ్ళు కూర్చుర్రు. చెక్ పోస్ట్ ఉంది కదా, ఆడ ఆర్మీ వాళ్ళు కూర్చుర్రు, పంపిస్తలేరు. ఈ రూట్ పొమ్మన్నారు. వీడికెళ్ళి 200 ఉందంట. 200 అంటే మళ్ళీ 4 hours పడుతుంది. ఇక రోడ్ మంచిగా ఉంటుంది చాలు, ఏం చేస్తాం. ఇది నాకు తెలిసి ఇప్పుడు లామాయి రోడ్ నుండి పోతాం. రోడ్ అయితే బాగానే ఉంది, మొత్తం తార్ రోడ్డు. అది షార్ట్ కట్, అది చిల్లింగ్ నుండి పోతుంది. ఇదేమో లామాయి రోడ్. మనం ఎంత పైకి వచ్చినాం చూడుర్రి, అస్సలు బండి ఎక్కుతూనే లేదు. సుక్కలు కనిపించినాయి, తిరుగుతూనే లేదు బండి. ఫస్ట్ సెకండ్ గేర్లు ఎక్కించిన, మనం ఎక్కడో కిందికి వెళ్ళి వచ్చినాం. అది చూడుర్రి, ఇంకా మనం పైకి పోవాలి. ఆడికంటే ఉంది ఇంకోటి. ఆల్మోస్ట్ మనం ఈ కొండపైకి వచ్చేసినాం. మనం ఆ గ్లేషియర్ హైట్ ఉన్నాం. ఇంకొంచెం అయితే ఆ గ్లేషియర్ హైట్ వెళ్ళిపోతాం.
అండ్ ఫస్ట్ గేర్లో కూడా బండి కరెక్ట్ గుంసలేదు, అంత హైట్ వచ్చినాం మనం. ఈ టర్నింగ్స్ కూడా చాలా డేంజర్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఉంది పైన. వామ్మో, ఏం ఘాట్ రోడ్ రా నాయనా. ఎన్నో ఘాట్ రోడ్లు చూసినా కానీ ఇట్లాంటి ఘాట్ రోడ్ ఎప్పుడు చూడలేదు. ఈరోజు నాకు మొత్తం మత్పడి చెప్పడం పచ్చడి అవుతుంది. అమ్మో, ఇంకొక టర్నింగ్. ఈడ మొత్తం ఉష్కే ఉంది ఇంకా. అరే ఫస్ట్ గేర్లు ఉంది బండి, గుంసలేదు చూడుర్రి. వావ్, ఏమన్నా వ్యూస్. ఇప్పుడు మనం అట్లా పోవాలి అంటే ఊరంతా తిరిగిపోతున్నాం అనుకోండి, అంతే. ఇప్పుడు మొత్తం దిగుడే ఇక. ఈ ఆఫ్ రోడింగ్ వేయాలి, నన్ను వదిలేటట్లేదు. ఇంత పైకి వచ్చినాము ఇంకా అట్లనే ఉంది ఆఫ్ రోడ్. కొంచెం కిందేదో కొంచెం డాంబర్ ఉండే కానీ అసలు చూడండి ఎంత పైకి వచ్చినాం మనం. హైయెస్ట్ పాయింట్లు ఉన్నాము ఇప్పుడు మనము. ఇంకా పైకి పోవాలి. రోడ్డు చూడు, లౌడల రోడ్డు. యాస్టెక్ దింగుతుంది నాకు నడిపి. ఇట్లా అయితే ఇక మనం ఎప్పుడు పోతామో ఏమో. గోప్రోలో కూడా ఏమంటారు, మెమొరీ ఫుల్ అయిపోతుంది. ఎంతసేపు రికార్డ్ అవుతుందో తెలియదు. అది ఒక 8 minutes 7 minutes ఉంది మెమరీ. ఫైనల్గా మంచి రోడ్ అయితే దొరికిందని. సింగే పాస్, అదే అప్పటికెళ్ళి సింగాల అన్నా కదా, ఆ పాస్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఫ్రెష్ ఐసు ఎంత ఫ్రెష్గా ఉన్నది చూడుర్రి. ఇంకా మనకు 180 kilometers అయితే చూపిస్తుంది. 12 అవుతుంది అని చెప్తుంది టైం. గూగుల్ పెట్టినా కాబట్టి ఇప్పుడు కొంచెం బతికినా నేను ఇందాక. లేకపోతే ఎక్కడనో వెళ్ళిపోయినా, ఒక 14 kilometers అక్కడ వెళ్ళిపోయినా. గూగుల్ పెడితే మళ్ళీ రివర్స్ తీసుకొచ్చింది. లేకపోతే ఈ పాటికి 30 kilometers వెళ్ళిపోతుండే నేను. మొత్తం ఐసే ఉందిడా. ఫ్రెష్ స్నో ఇదంతా. వీఆర్ ఇన్ ద టాప్ ఆఫ్ ది మౌంటైన్స్. ఒక 2 ఫోటోలు తీసుకొని పోదాం, ఏం కాదు. ఆహాహా, ఒక్కసారి చూడండి, మొత్తం ఐసే, టోటలీ ఐస్. ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇంత మంచి స్నో, అంటే ఫ్రెష్ స్నో ఇదంతా. నాకు తెలిసి మొన్ననో పడ్డ స్నో ఇది. ఇప్పుడు ముట్టుకొని చూపించినా కదా, అంత ఫ్రెష్ ఉన్నది. మళ్ళీ చూపిస్తా ఆగండి. కొన్ని ఏరియాలలో ఐస్ ఉంది ఇంకా. అయితే నేను అస్సలు లేదనుకున్నా కానీ ఫ్రెష్ స్నో ఇది. చూస్తే తెలుస్తుంది మొన్ననో పడినట్టు. 6.5 hours later. ఇంకా 18 kilometers ఇదే రోడ్ అంట. రోడ్డు మీద ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. చీకటి. నాకు ఎట్లా ఏమంటారు, నిజం చెప్పాలంటే పడుతున్నది. హాస్టల్కి అయితే ఇప్పుడే వచ్చిన 3 అవుతుంది టైము.
సుక్కలు కనిపించినాయి ఈరోజు. లోపల అందరూ వండుకోరని చెప్పి బయటకు వచ్చి బ్లాగ్ చేస్తున్నా. ఏమన్నా కనిపించినాయి, ఆ బాడీ మొత్తం పెయిన్స్ వస్తున్నాయి. సీతావే వండుకుంటా. రేపు ఎప్పుడు లేస్తున్నో తెలియదు. రేపు ఏం చేసేది లేదు, ఖాళీ మొత్తం రెస్టే తీసుకుంటా రేపు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.